కిరణ్ టీవీ, టీవీ24 సంయుక్తంగా చేస్తున్న వరద సహాయక చర్యల్లో భాగంగా ఆల్రెడీ మనం ఏఎండి వాళ్ళు చేశారు, చక్కటి వితరణ కార్యక్రమం చేశారు, సరుకులు పంపిణీ చేశారు, చీరలు కూడా పంపిణీ చేశారు. అదే సమయంలో స్ఫూర్తి పొంది మళ్ళీ కిరణ్ టీవీతో భాగస్వామిగా ముందుకొచ్చారు డాక్టర్ యనమల భాస్కర్ గారు, రైల్వే కోడూరు జనసేన నాయకులు. ఆయన ప్రాంతం ఇది కాకపోయినప్పటికీ కడప జిల్లా అయినప్పటికీ కూడాను ఆయన ఇక్కడ వరద సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో కిరణ్ టీవీ అండ్ టీవీ24 సంపూర్ణ భాగస్వామ్యంతో ఇవాళ కొంత సేవా కార్యక్రమం చేయడానికి వచ్చారు. సో ఆయన్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి, ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న అంశాన్ని ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ దాకా మీరు రైల్వే కోడూరు నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం ఇవ్వబోతున్నారు? నేను ఇక్కడికి రావడానికి, నేను ఇన్స్పైర్ అవ్వడానికి కళ్యాణ్ గారు కారణం అండి. ఎందుకంటే ఈ విపత్తు చాలా దారుణమైన సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. నేను 2 రోజుల ముందే ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పినట్టు రైల్వే కోడూరు అయినప్పటికీ కూడా మనం అక్కడ కాకుండా ఇక్కడే ఎందుకు చేయాలనుకున్నామంటే ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలలో ఈ విపత్తులో మన పవన్ కళ్యాణ్ గారు ముందొచ్చి ఒక పిలుపుని అందించి అందరూ రండి, ఇలాంటి విపత్తు జరిగినప్పుడు తలా ఒక చేయాలి, 10 మందికి మనం సాయంగా నిలబడాలి అని ఆయన ఒక పిలుపునివ్వడంతో ఇంతవరకు రావడం జరిగిందండి. ఇందులో భాగంగా చాలామంది ఫుడ్ ఇస్తున్నారు, బెడ్షీట్స్ ఇస్తున్నారు. అది ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకే పరిమితం అవుతుంది. అలా కాకుండా మీరు 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి జనాల్ని బాగా అబ్జర్వ్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్లో ఎవరికి అందలేదో వాళ్ళకే అందించాలి. ఒక ఫుడ్ ఒక విషయమే కాకుండా ఇంకొక విషయమే కాకుండా చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బట్టలు కూడా బాగా తడిచిపోయి చినిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని పిల్లల్ని కొంతమంది చూసాము కొంత ప్రాంతాల్లో. అదేవిధంగా ఇక్కడ మన ముంబై కాలనీ చూస్ చేసుకున్నాం, బాంబే కాలనీ చూస్ చేసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ విపత్తును చెలించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, అలాగే చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయనకు 70 ఏళ్ళ పైగా వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రతి కాలనీలో తిరిగి ప్రతి ఒక్క సమస్యల్ని తెలుసుకొని చెల్లించిపోయారు ఆయన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 6 కోట్లు సాయం చేసి తెలుగు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆయనకున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని ఈరోజు ప్రజలు లేకొచ్చి సహాయం చేయడానికి కూడా ఆలోచిస్తూ రాజకీయం చేస్తున్న టైంలో మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి మేమే ఇంత వయసు వచ్చినప్పుడు 70 ఏళ్ళగా మేమే చేసినప్పుడు మీరు రావడానికి ఏంటి అని ఒక సందేశాన్ని ఇవ్వడంతో చెల్లించిపోయామండి. సో దానిలో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఈ సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. మేము రైల్వే కోడూరు ప్రాంతం అయినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపుగా మీరు నిన్న మొన్నటి నుంచి కూడా 2-3 రోజుల నుంచి చేస్తున్నారు. అవునండి. విడతలుగా ఇలా కొన్ని బట్టలు మాత్రమే మీరు స్పెషల్ గా మీరు తీసుకొస్తా ఉన్నారు. అవునండి. సో ఇప్పటికి ఒక 2 సార్లు చేశారు, 3వ సారి అనుకుంటున్నారు. అవునండి. సో 3వ సారి కిరణ్ టీవీతో కలిసి చేయాలని మీరు సంకల్పించారు. అవునండి. కిరణ్ టీవీలో ఎందుకు నేను అనుకున్నానంటే మీరు ఉన్న వాస్తవాలని భయపడకుండా చెబుతున్నారు అని నేను ఆల్రెడీ గ్రహించాను. మన కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో దానికి నేను మిమ్మల్ని తోడై మీతో కలిపి చేయాలని చాలా ఆశపడుతున్నాను. హరీష్ గారితో కూడా టీవీ24 నుంచి కూడా నేను వీళ్ళు ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మేము కూడా వస్తామని చెప్పడం కిరణ్ గారు కానీ హరీష్ గారు కానీ నాకు చాలా ఆనందం కలిగిందండి. ఉన్నారు అని నేను ఆల్రెడీ గ్రహించాను. మన కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో దానికి నేను మిమ్మల్ని తోడై మీతో కలిపి చేయాలని చాలా ఆశపడుతున్నాను. హరీష్ గారితో కూడా టీవీ24 నుంచి కూడా నేను వీళ్ళు ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు మేము కూడా వస్తామని చెప్పడం కిరణ్ గారు కానీ హరీష్ గారు కానీ నాకు చాలా ఆనందం కలిగిందండి. సో ఈ భాగంగా ఇందులో ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందించాలని మేము పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు గారిని ఇన్స్పైర్ అయ్యి ఒక విమర్శలకి దారి తీయకుండా మాట్లాడాలని వస్తున్నాను. కానీ లేకపోతే వీళ్ళు లక్షల కోట్లు అని చెప్పుకొని ఈరోజు అందులో 1-2% కూడా ఉండదేమో కళ్యాణ్ గారికి. అయినా కూడా ఆయన 6 కోట్లు సహాయం చేసి ఆయన యొక్క మంచి మనసుని చాటుకున్నారు. అందులో మేము కూడా మా వంతు ఆయన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ఒకటే ఇస్తూ వెళ్తున్నారు. ఏది పప్పు ధాన్యాలు అలా కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, పిల్లలకి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అందించాలని ఈ మంచి కార్యక్రమానికి మన కిరణ్ టీవీ గారు, మన కిరణ్ గారు, అలాగే హరి గారు
మాకు 24 ఛానల్ హరి గారు సహకారంతో ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామండి. అందరూ సహకరించి ముఖ్యంగా ఈ సందర్భంగా హరి అంటే చాలా మంది మనం చూసాం, అందరూ కూడా పిండి అలాగే గ్రాసరీస్ దుప్పట్లు కూడా ఇచ్చిన వాళ్ళు, కానీ బట్టలు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఆడపిల్లలు అంత బట్టలన్నీ కూడా నీళ్ళలో నాని వారం రోజులు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా చూసాం. అలాంటి సందర్భంలో పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా స్కూళ్ళకి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అది యనమల భాస్కర్ గారు ఆ పరిస్థితిని ఆయన అబ్జర్వ్ చేసి ఈ రకమైన అభినందనలు సార్ మీకు. ముఖ్యంగా కిరణ్ టీవీతో కలిసి మీరు కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. ఇంకా విడతలుగా కూడా యనమల భాస్కర్ గారు కిరణ్ టీవీ TV24 సౌజన్యంతో విడతలుగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో అక్కడ తన సహాయ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రావడం అనేది చాలా అభినందించదగ్గ అంశం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన 5 కోట్ల రూపాయలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి అయినా కానీ కొన్ని వందల మందిని ఇన్స్పైర్ చేసి చాలామందితో దాదాపు కొన్ని ఆయన ఇచ్చిన 5 కోట్లే కాకుండా ఇంకొక 100 కోట్ల రూపాయల సహాయం నిజంగా జనసేన పార్టీ నుంచి జన సైనికుల నుంచి ఆయన స్ఫూర్తి పొంది చాలామంది వచ్చినారు. అలాగా యనమల భాస్కర్ గారు రైల్వే కోడూరు నుంచి ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన జిల్లా కాదు, అయినా కానీ రాష్ట్రంలో ఎవరు విపత్తున్నా కానీ జనసేన పార్టీ అంటే వాళ్ళ హ్యాపీనెస్లో ఉండకపోవచ్చేమో కానీ వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ముందుండే వ్యక్తి. కానీ అలాంటి ఆయన ఇన్స్పైర్గా తీసుకుని ఇక్కడికి రావటం, అది కూడా ఏది పడితే అది ఇచ్చేయడం, ఫుడ్ ఇచ్చేస్తే చాలా ఇబ్బంది రోడ్ల మీద పడేసిన పరిస్థితి కూడా చూసాం గతంలో మొన్న 2-3 రోజులు. కాకుండా అవసరం ఉన్న వస్తువులే, అది కూడా ఏరి కోరి ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎవరికి అవసరం ఉంది అని వెతికి మరి ఆయన గత 3 రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా మీరు కూడా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించినటువంటి కిరణ్ గారిని కానీ TV24ని కానీ, అలాగే నిజంగా భాస్కర్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా మా తరఫున కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఈ సందర్భంగా ఒక చిన్న మాట, అంటే ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎట్లా ఉంటుంది? అక్కడక్కడ కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు వినపడతా ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరేం గమనించారు? మొత్తం చూస్తూ ఉంటే మీరు గత 3 రోజుల నుంచి తిరుగుతున్నారు, రకరకాల కాలనీలు తిరిగారు, రకరకాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫైర్ ఇంజిన్స్ తీసుకొని అక్కడ ఉండేటువంటి బురదను కూడా రిట్రీవ్ చేస్తూ అంటే బయటకు తీస్తూ ఆ క్లీనింగ్లో ఎంత చొరవ చూపించారంటే ఆశ్చర్యపోయానండి. అదే పరిస్థితి గత ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచిస్తుంటే నిజంగా చాలా భయం వేస్తుందండి. సో ఈ విషయంలో మాత్రం ఈ ప్రజలు వాళ్ళు ఏవైతే కోరుకున్నారో గవర్నమెంట్ రావడం, ఈ అలయన్స్లో భాగం అవ్వడం, అందరూ ఒకటవ్వడం, ఇంత మంచి సర్వీస్ ఇలాంటి విపత్తులు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మేము దానికి ఇన్స్పైర్ అయ్యే మా వంతు మేము చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ సేవా కార్యక్రమాలు మాతో కలిసి మీరు చేసే సేవా కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. తీసుకుని ఇంకా చాలా మంది ముందుకు రావాలి. సో మచ్. ఈ సందర్భంగా ఒక చిన్న మాట, అంటే ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎట్లా ఉంటుంది? అక్కడక్కడ కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు వినపడతా ఉన్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరేం గమనించారు? మొత్తం చూస్తూ ఉంటే మీరు గత 3 రోజుల నుంచి తిరుగుతున్నారు, రకరకాల కాలనీలు తిరిగారు, రకరకాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫైర్ ఇంజిన్స్ తీసుకొని అక్కడ ఉండేటువంటి బురదను కూడా రిట్రీవ్ చేస్తూ అంటే బయటకు తీస్తూ ఆ క్లీనింగ్లో ఎంత చొరవ చూపించారంటే ఆశ్చర్యపోయానండి. అదే పరిస్థితి గత ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచిస్తుంటే నిజంగా చాలా భయం వేస్తుందండి. సో ఈ విషయంలో మాత్రం ఈ ప్రజలు వాళ్ళు ఏవైతే కోరుకున్నారో గవర్నమెంట్ రావడం, ఈ అలయన్స్లో భాగం అవ్వడం, అందరూ ఒకటవ్వడం, ఇంత మంచి సర్వీస్ ఇలాంటి విపత్తులు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే మేము దానికి ఇన్స్పైర్ అయ్యే మా వంతు మేము చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ సేవా కార్యక్రమాలు మాతో కలిసి మీరు చేసే సేవా కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. తీసుకుని ఇంకా చాలా మంది ముందుకు రావాలి. విజయవాడ చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఎంతమంది ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ చాలా మంది ఇంకా చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. కానీ మీలాంటి వాళ్ళు దాతలు ముందుకు వచ్చి విజయవాడ వరద బాధితులను కూడా
కోరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ముఖ్యంగా చాలా ధన్యవాదాలండి. మీకు కిరణ్ టీవీ నుంచి కూడా మన కిరణ్ అన్న ప్రోత్సాహంతో ఇంత దూరం రావడానికి కూడా ఒక కారణం. అలాగే మన హరియాణా కూడా 24 ఛానల్ నుంచి మీరు కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలిసేలా చేయండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి మీరు కూడా దోహదపడండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.